పోపు తెచ్చిన గొడవ మామూలు డిస్కషన్ కాదు అసలు. పొద్దున్నుంచి ఇప్పటి వరకు ఇంకా లైవ్లో జరుగుతూనే ఉంది అసలు ఈ గొడవ. అసలు ఇంత డిస్కషన్ అవసరమా అనిపించింది. అసలు లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అసలు చిరాకు వచ్చింది నాకైతే అసలు ఈ విషయం కోసం. పొద్దున్న స్టార్ట్ అయిందనమాట, సాయంత్రం వరకు అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అబ్బా అసలు చాలా చిరాకు వచ్చింది నాకు అసలు ఈ విషయం. అంత ల్యాగ్ అవసరం లేదు అసలు, కావాలని చెప్పి ఇంత ల్యాగ్ అయితే చేస్తుంది అనమాట. సంజనాకి తనూజకి జరిగిన గొడవలో ఎవరిది తప్పంటే నాకు తెలిసి సంజనాదే తప్పబ్బా. అసలు కావాలని చెప్పి ఇంత ల్యాగ్ చేసినట్టు అనిపించింది నాకైతే అసలు. అసలు సంజన అసలు దొంగతనాలు చేయొద్దన్నారని చెప్పి కొత్తగా కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పి ఇదంతా చేసిందేమో అనిపించింది. అండ్ ఏ విషయమైనా సరే కాసేపు ఉంటే సరిపోద్ది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంత ల్యాగ్ అయితే అస్సలు అవసరం లేదు. అసలు ఏం జరిగిందంటే సంజనాకి పోపు కావాలని చెప్పింది అనమాట. అండ్ కుకింగ్ దగ్గరికి వెళ్ళి కుకింగ్ చేస్తున్న దివ్యని అయితే అడిగిందనమాట. దివ్య ఏంటో మా మానిటర్కి చెప్పి చేస్తానని చెప్పి అన్నదనమాట. చెయ్యనైతే చెప్పలేదు, చేస్తానని చెప్పిందని డీమోన్ అడిగింది. డీమోన్ కూడా అలాగే అని చెప్పి చేస్తానని చెప్పాడు, కానీ కొంచెం టైం పడుతుందని చెప్పాడు అనమాట. నాకు ఆకలేస్తుంది, నాకు కావాలని చెప్పి చెప్పింది. అండ్ ఈలోపు తనుజ వచ్చి ఏంటని అడిగితే నాకు పోపు కావాలి అండ్ వెల్లుల్లి కారం కూడా కావాలి, నాకు 3 పూటలు ఇదే కావాలి, కొంచెం బౌల్లో చేసేవ్వండి అని చెప్తే అప్పుడు తనుజ చెప్పింది చేస్తాము, కొంచెం టైం పడుతుంది అండ్ లగ్జరీ బడ్జెట్లో కొన్ని థింగ్సే ఉన్నాయన్నమాట, ఎక్కువ కూడా లేవు, అవన్నీ చూసుకుని చేస్తామని చెప్పి చేస్తామని చెప్పారు. చేయనని అయితే అస్సలు చెప్పలేదు. ఆ విషయం కోసం నాకు కావాలని చెప్పి ఎంత సోపు అసలు ల్యాక్ చేసిందంటే సంజన చాలా చిరాకు వచ్చింది అబ్బా అసలు నిజంగా అసలు. కానీ తనూజ ఆ ప్యాకెట్స్ నన్ను ఇసరకుండా ఉంటే బాగుందనేమో అనిపించింది. ఈ ఒక్క మిస్టేక్ అనమాట తనూజది. అండ్ సంజన కూడా ఆ ప్యాకెట్స్ నన్ను ఇసిరింది, కానీ తను చేసిందని చెప్పి ఇలా చేయకుండా ఉంటే బాగుందని అనిపించింది. నాకు ఒక్క విషయంలోనే తనూజది నచ్చలేదు అనమాట. అండ్ తనూజ అలా విసరకుండా ఉంటే బాగుందనేమో అనిపించింది. కానీ వీళ్ళిద్దరు జరిగిన గొడవలు అయితే నాకు తెలిసి సంజనాదే తప్పు అనిపించింది నాకైతే. ఆ చిన్న విషయం కోసం ఇంత అవసరమా అనిపించింది. అండ్ ఇమ్మానుయల్ ఏంటో కాసేపు ఏంటో సంజనని సపోర్ట్ చేస్తున్నాడు సంజన దగ్గర, కాసేపు ఏంటో తనూజని సపోర్ట్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. అటు మాట్లాడుతున్నాడు ఇటు మాట్లాడుతున్నాడు అనిపించింది నాకైతే. అండ్ ఈ విషయం కోసం అయితే సంజన నేను తిన్న వాళ్ళు చేస్తే వంట అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. అండ్ వీళ్ళు చేసిన వంట నేను తినని చెప్పి టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ తిన్నదనమాట. ఇది ఇంకో మిస్టేక్ అసలు. అలా తినకూడదని చెప్పి ఆల్రెడీ చెప్పినా సరే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తింటుందన్నమాట. అండ్ ఆ తర్వాత ఇమ్మానుయల్తో నేను వంట చేస్తానని చెప్పాడు, సరే వద్దని చెప్పి బర్నీ గారు వెళ్తే తనుజ వద్దని చెప్పింది అనమాట. ఓనర్స్ వంట చేయకూడదు, వాళ్ళతోనే చేద్దాం టెనెంట్స్తో అని చెప్పి తనుజ చెప్పింది అనమాట. అండ్ దీనికోసం ఎంత డిస్కషన్ జరిగిందంటే కుకింగ్ మానిటర్గా మార్చేద్దామని చెప్పి చాలా సేపు డిస్కషన్ జరిగింది. అండ్ ఓటింగ్స్ కూడా జరిగినాయి అనమాట. బర్నీ గారు నేను చేస్తానని చెప్పారు, తనుజ అయితే కుకింగ్ మానిటర్గా అయితే తప్పుకుందనమాట. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది అనమాట. కెప్టెన్ అండ్ డీమన్ పవన్ అయితే కుకింగ్ మానిటర్ కింద సంజనే చేయాలని చెప్పి అండ్ అందరూ కూడా ఒప్పుకున్నారు ఈ విషయం కోసం. అండ్ సంజనాని కుకింగ్ మానిటర్ కింద చేశారనమాట. తనుజ కుకింగ్ మానిటర్గా వద్దని చెప్పి సంజన అయితే పంతం పట్టింది అబ్బా. తిరిగి తన దగ్గరికి వచ్చిందనమాట. సంజన ఇప్పుడు కుకింగ్ మానిటర్ అయింది. ఇప్పుడు సంజనకు తెలుస్తుంది అనమాట కుకింగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అండ్ సంజన ఎలా చేస్తుందని మనం వేసి చూడాల్సింది అనమాట. నాకైతే వీళ్ళిద్దరు జరిగిన గొడవలో సంజనదే తప్పు అనిపించింది అబ్బా. అసలు చాలా చిరాకు వచ్చింది అసలు. ఈ చిన్న విషయం కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ల్యాక్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. చాలా అంటే చాలా చిరాకు వచ్చింది. లైవ్ చూస్తున్న వాళ్ళు క్లియర్గా అర్థమవుద్ది అనమాట ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది చిన్న విషయం కోసం. సంజనాకి తనూజకి జరిగిన డిస్కషన్లో ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.